హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు స్పైసీ టేస్టీ పీతల పులుసు చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం ఒక మసాలా ముద్దను రెడీ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఇంకా ఒక చిన్న ముక్క చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని మనం నూనె వేడెక్కాక వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని ఈ వేగుతున్న మిశ్రమంలో వేసి బాగా వేయించుకోవాలి. ఇది నూనె బాగా వేడిగా ఉంది కదా, అడుగంటకుండా మనం గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి. ఈలోపు మనం పీతలను శుభ్రంగా చేసి ఉంచుకున్నాం కదా, వాటిని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేషన్కి పెద్ద ప్రిపరేషన్ ఏమి లేదండి. కొద్దిగా ఉప్పు, కారం, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం వేయించేటప్పుడే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లేతది కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను. మీరు కొంచెం ముదురు కరివేపాకు వేస్తే వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఆ కరివేపాకు తీసి పడేసినా కానీ మనకు కావాల్సినవన్నీ కూరలోకి దిగిపోతాయి. ఇప్పుడు 2 టమాటాలని బాగా మెత్తగా మిక్సీ వేసుకొని ఆ టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెంసేపు ఈ టమాటో కూడా వేగే వరకు మూతపెట్టి వేయించుకున్నాం. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ఈ కారం ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి. నూనె పైకి వస్తుంది కదా, అంటే దాదాపు ఈ మిశ్రమం అంతా బాగా వేగినట్టే. మనం ఇప్పుడు సిద్ధంగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నటువంటి ఈ పీతల క్రాబ్స్ని తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసాక ఇది మిశ్రమం మొత్తం ఈ పీతలకు పట్టే వరకు కలుపుకొని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం కొంచెం చింతపండుని తీసుకొని పులుసు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పులుసు ఎప్పుడే వేసేయకూడదు. ఇది కొంచెం వేగాక ఈ మసాలా అంత ముక్క లోపల వరకు వెళ్ళే వరకు కొంతసేపు బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. నూనె బయటకు వచ్చేసింది కదా, దాదాపు వేగిపోయినట్టే. ఇగురులాగా కావాలనుకుంటే మనం ఇక్కడ కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని గరం మసాలా వేసుకొని దించేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఇది మరిగిపోయిన తర్వాత మనం ఇంకా లాస్ట్గా మనకి ఎంత పులుసు కావాలో చూసుకొని దగ్గర పడినాక ఆపేసుకోవాలి. ఇంకా మనం లాస్ట్గా వేయాల్సింది కొత్తిమీర అనమాట. ఇప్పుడు మాది కొంచెం చారు పలుసగా ఉంది, ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తున్నాను. ఇది మనకు ఎక్కువ చారుగా కావాలంటే ఇప్పుడు దించేసుకోవచ్చు, కొద్దిగా చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడింది, ఇంకా కొంచెం సేపు ఉడికించి తీసేస్తాను. ఇంకా అంతే, కొత్తిమీర వేసేసుకున్నాం. చాలా టేస్టీ స్పైసీ పీతల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వేడి అన్నంలో ఈ కూర వేసుకొని టేస్ట్ చేసేస్తాను. వాసన అయితే చాలా బాగా వస్తూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.